హలో ఎవ్రీవన్, అందరికి దీపావళి శుభాకాంక్షలు. అండ్ హలో బిగ్ బాస్ ఫ్యాన్స్. సండే ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? అండ్ నేను భరణి గారి ఎలిమినేషన్ గురించి చాలా డిస్కషన్ జరిగింది. చాలా మంది భరణి ఫ్యాన్స్ చాలా ఐ థింక్ లైక్ అనాలిసిస్ తోటి ఆల్రెడీ లీక్స్ వచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రీజన్స్ ఏంటి అనలైజ్ చేద్దాం. సిచ్యుయేషన్ ఎందుకు భరణి ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది, బీయింగ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ మెచ్యూర్డ్ మ్యాన్ అండ్ మెంటల్ గా కూడా స్ట్రాటజీస్ వేసే అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, అంత పాపులర్ వ్యక్తి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, అసలు ఆ సిచ్యుయేషన్ కి రీజన్స్ ఏంటి అని మనం డీటెయిల్ గా దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో యాక్చువల్ గా పెళ్లి చూపులకు వచ్చినట్టు తయారయ్యారు అన్న వచ్చినప్పుడు యూనో అసలు సంజన ఆ మాట అనగానే నాగార్జున గారి సైడ్ నుంచి నీకు నాకంటే సంజన చాలా పొంగిపోయింది అండ్ షీఈ్ రెడీ ఫర్ సెకండ్ థింగ్ అంది. చాలా ఫన్నీగా అది అనిపించింది. తర్వాత ఇంకా అండ్ పేరెంట్స్ నుంచి ఆర్ లైక్ ఫ్యామిలీ నుంచి వీడియో కాల్స్, వీడియో మెసేజ్ వచ్చాయి సంజనాది మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. పిల్లల్ని చూసి చాలా ఎమోషనల్ అనిపించింది, రియల్ అనిపించింది, జెన్యున్ అనిపించింది. సంజన ఇచ్చిన ఏడుపు మాత్రం లైక్ మదర్ లవ్ కాబట్టి దానిలో ఎలాంటి నెగటివ్ ఇది అండ్ ఫేక్ ఎలాంటి ఉండవని, ఉండకూడదు అని కూడా మనం అనుకోవాలి. అండ్ సంజన సుమన్ కి, డెమన్ కి, ఇమ్ముకి అండ్ కళ్యాణ్కి కూడా వీళ్ళందరికీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అండ్ లైక్ బిట్టర్ లడ్డు అన్న ఇదిలో ఎవరెవరికి బిట్టర్ లడ్డు చెప్పడం, ఇమాన్యుయల్, తనూజకి, సంజన, రాముకి అండ్ కళ్యాణ్, డెమన్ కి అండ్ భరణి సంజనాకి తను క్లోజ్ అవుదామన్నా అవ్వలేకపోతుంది అనుకొని, అండ్ సుమన్ గౌరవ్ డామినేట్ చేస్తున్నాడని, తనుజ కళ్యాణ్ కి ఎందుకు అంటే లైక్ తనుజ ఫీల్ అవుతుంది మాట్లాడలేదని. ఐ థింక్ కళ్యాణ్ కొంచెం డౌన్ అయిపోతాడు, మేబీ ఇది చాలా నెగిటివ్ వెళ్ళిపోతుంది, తనుజ కూడా నెగిటివ్ వెళ్ళిపోతుందేమో అన్న ఉద్దేశం. తను డౌన్ అయినప్పుడు లేదు కళ్యాణ్ నువ్వేంటి, మన క్లారిటీ ఉన్నాం మన రిలేషన్ గురించి ఆర్ మన ఫ్రెండ్షిప్ గురించి ఆర్ మన బాండ్ గురించి, సో ఎవరిని మనం అంతగా కేర్ చేయొద్దు, లైక్ కన్సిడరేషన్ తీసుకోవద్దు. ఇఫ్ నాట్ అది రాంగ్ మన సడన్ ఆల్ ఆఫ్ సడన్ గా మాటలు మానేసినా కానీ ఏమనిపిస్తుంది అంటే ఏదో ఇంటెన్షన్ ఉంది, బ్యాడ్ ఇంటెన్షన్, అందుకే ఇప్పుడు మానేశారు అనిపిస్తుంది. సో అది కాదు కాబట్టి రియాలిటీ. సో మనం లాగే ఉందాం, విల్ కంటిన్యూ హౌ వీఆర్ అన్నట్టుగా చెప్తారు. దట్స్ గుడ్. బట్ దెర్ ఈస్ డెఫినెట్లీ ఇన్ఫాక్చుయేషన్, దెర్ ఈస్ డెఫినెట్లీ అన్ అట్రాక్షన్. కళ్యాణ్కి తనూజ అంటే అట్రాక్షన్ ఉంది. తనూజ వైపు నుంచి ఏముంది, ఎలా ఫీల్ అవుతుంది, ఆ అటెన్షన్ తను ఎంజాయ్ చేస్తుందని మాత్రం అది అర్థం అవుతుంది. దట్స్ ఇట్, అంతవరకు, అంతకంటే ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదు. అదైతే మనకి క్లారిటీ ఉంది. నేను హైపర్ ఆది వస్తారు, హైపర్ ఆది పంచులు మనకి అలవాటే, కొన్ని బాగుంటాయి, కొన్ని చాలా ఇదిగా ఉంటాయి. సో అవన్నీ మనం చూద్దాం. హైపర్ ఆది వచ్చి భరణి గారి వంశం సూర్యవంశం కంటే చాలా పెద్దగా ఉంది అని అండ్ చాలా వెనకబడిపోయారు అని ఇలాంటి పంచులంతా వేస్తారు. అండ్ సంజనాకి కనపడట్లేదు, సంజన 2 వీక్స్ నుంచి గేమ్ ఇలాగే ఉంటే డౌన్ అయిపోతావు. అండ్ రీతుకేమో విష్ణుప్రియ మళ్ళా సెకండ్ టైమ్ ఫేస్ లైక్ ఓన్లీ బాడీ పరకాయ ప్రవేశం చేసి విష్ణుప్రియ ఇక్కడికి వచ్చేసినట్టు. ఏడుస్తే కన్నీళ్ళు రావాలమ్మా, అండ్ గెలిస్తే అది అందరికీ కూడా మంచిగా తీసుకోవాలి, అంతేగాని అందులో ఏదో ఉంది అలా చేసి మతలబులు ఉన్నాయని అలా అనుకోకూడదు అని. అండ్ ఇమాన్యుయల్ కి ఓన్లీ కామెడీ కనిపిస్తుంది, బట్ ఫైర్ కూడా కనిపించాలని. అండ్ తనుజకి ఎవరి సపోర్ట్ లేకుండా ఆడగలగాలి అనేసి అండ్ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని. మీరేమనుకుంటున్నారు? తనుజ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా? తను లైక్ ఎ కంప్లీట్ ప్లేయరా, లైక్ షీఈస్ గివింగ్ గుడ్ దిస్ థింగ్ టు ద ఆడియన్స్ పర్ఫార్మెన్స్? ఇదంతా ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేను తనుజ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాకు తెలుసు, దట్స్ ఫ్రమ్ హర్ సీరియల్ థింగ్. బట్ ఇప్పుడు రీతునైతే బయట నెగిటివిటీని తీసుకురావద్దు అంటున్నారు. అండ్ మాధురిది బయట నెగిటివిటీ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తారు. మరి ఎందుకు వాళ్ళకైతే వద్దంటారు రీతుకైతే, అండ్ ఇక్కడ సంజనాకి లైక్ ఏదో కొన్ని ఉన్నది తీసుకొచ్చి వద్దని చెప్తారు. మరి అలాగే తనుజకున్న ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నారు కదా, అటాచ్ చేస్తారు కదా. మరి అదేలాగా ఆమెకైతే ఒకటి, ఈమెకైతే ఒకటి. మంచిదనాన్ని మనం యాడ్ చేసుకోవాలి, బయట ఉన్న ఫాల్స్ ఆర్ నెగిటివిటీని మనం ఇక్కడ యాడ్ చేయకూడదు అంటారు.
అదేలాగా ఎవరైనా ఇండివిజువల్ గానే గేమ్ ఆడటానికి వస్తే ఇప్పుడు కామనర్ గా వాళ్ళు వచ్చి వాళ్ళంతా పాపులర్ కాకుండా ఉంటే వాళ్ళకి ఎంత అన్యాయం. ఈ ఎలివేషన్ సుమన్ శెట్టి గారి ఎలివేషన్, తనుజకు ఆల్రెడీ ఉన్న ఎలివేషన్, ఇదంతా డెమన్ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్, ఒక మంచి యూనో ఇదికి అబ్బాయికి పాపం చాలా బ్యాడ్ గా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకా గౌరవ్, నిఖిల్, సాయి, ఐ డోంట్ నో వాళ్ళు ఎంతవరకు వెళ్తారో ఏంటో మనం చెప్పలేదు. ఈ ఈ 2-3 వీక్స్ లోనే డిసైడ్ అయిపోద్ది డెఫినెట్ గా. ఆల్రెడీ టాప్ 5 గురించి మాట్లాడేస్తున్నారు. సో యూనో వాళ్ళ గురించి అయితే ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఇందులో పిక్ చేసి అందులో పోలేదు. ఫైర్ స్టామ్ లోంచి, వైల్డ్ కంటెస్టెంట్ లోంచి ఒక్కళ్ళని కూడా పిక్ చేయలేదు టాప్ 5 లోకి. టాప్ 5 ఎంతసేపు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళే అనిపిస్తుంది. బట్ దట్స్ నాట్ ఫెయిర్. డెఫినెట్లీ వీళ్ళలోంచి ఒకళ్ళ ఇద్దరు కూడా టాప్ 5కి వెళ్తారు. అండ్ రమ్య గురించి చెప్పారు, సుమన్ శెట్టి గురించి ఐ థింక్ ఎవరు ఏం చేసినా సుమనే రైట్, సుమనే రైట్, సుమనే రైట్, సుమనే స్ట్రాంగ్. అండ్ సుమన్ ప్రపంచం. ఐ థింక్ సుమన్ భజన జరిగిపోతుంది బయట లోపల కూడా. యూనో సారీ ఫర్ దిస్, బట్ ఐఎమ్ నాట్ ఎగ్నిస్ట్ సుమన్. బట్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నాం కదా మనం. బిగ్ బాస్ అంటే ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, లైక్ గేమ్ వైజ్, స్ట్రాటజీ వైజ్, మంచి బిహేవియర్ వైజ్, యాటిట్యూడ్ వైజ్, అండ్ రిలేషన్స్, ఇదంతా మనం కంప్లీట్ ఇది చూస్తున్నప్పుడు సుమన్ లో ఇప్పుడు స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ కూడా బాగా ఆడారు, బట్ కెప్టెన్ అయింది మాత్రం ప్యూర్లీ లక్కీ డెఫినెట్లీ. అండ్ దివ్యాకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, తర్వాత ఏడుపుకి తోడైంది. ఐ థింక్ గేమ్ చాలా డౌన్ అయింది. అని మాధురికి ఏదో నెగిటివ్ ఆర్ పాజిటివ్ 1 వీక్ మంచి కంటెంట్. ఐ థింక్ హోల్ వీక్ అంతా మాధురి గట్టి స్టాంప్ వేసుకుంది. అండ్ తన ఫుట్ చాలా స్ట్రాంగ్ గా పెట్టింది. కానీ కొంచెం పాజిటివ్ గా మారి ఇంత ఇన్పుట్స్ వచ్చినాక మాధురి తీసుకుంటే గనక, మాట తగ్గించుకుంటే నీకు తిరుగు లేదమ్మా, ఎదురు లేదానికి నాగార్జున సార్ అన్న మాట తనకి మైండ్ కి ఎక్కుంటే, బుర్రలోకి వెళ్ళుంటే కనుక ఐ థింక్ మాధురి గేమ్ ప్లాన్ చేంజ్ చేస్తే మాధురి కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అని నా ఉద్దేశం. అండ్ ఆయేషా కూడా ఇన్పుట్స్ వెళ్ళాయి, తను కూడా స్ట్రాంగ్ ప్లేయర్. నేను ఆట గురించి, సెల్ఫ్ హార్మింగ్ గురించి, అండ్ గౌరవ్ కి కోచింగ్ అయిపోయే లోపల సీజన్ అయిపోద్దని, అండ్ సాయి కూడా నువ్వు అడ్వైజ్ ఇచ్చినట్లేదు ఒకరి గురించి ఒకరికి అగెనిస్ట్ గా, ఇది బ్యాక్ బిచ్చింగ్, ప్యూర్ బ్యాక్ బిచ్చింగ్. ఎవరో ఇమాన్యుయల్ గురించి బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ దిస్ ఈస్ బ్యాక్ బిచ్చింగ్. అండ్ ఇమాన్యుయల్ లైక్ సేవింగ్ వైజ్ వస్తే లాస్ట్ లో రాము అండ్ భరణి మిగిలిపోయినప్పుడు ఇమాన్యుయల్ నా పవర్ అసరాతో ఎవరు సేవ్ చేయాలనుకున్నప్పుడు నేను రాముని సేవ్ చేస్తా, బికాజ్ రాము ఆట నేను చూస్తున్నాను. అండ్ 2-3 వీక్స్ నుంచి భరణి గారి ఆట లేదని చాలా నేను ఓపెన్ గా చెప్పాడు. అది కూడా ఐ థింక్ చాలా పాజిటివ్ గానే వెళ్తుంది ఆడియన్స్ లోకి అని అనిపించింది. అండ్ ఓకే, లెట్స్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్. ఆల్రెడీ ఆడియన్స్ ఇదేమి ఇది కాదు, బికాజ్ రివ్యూస్ వచ్చినాక, లీక్స్ వచ్చాక అందరికి తెలుసు. బట్ ఒక్కొక్కసారి చేంజ్ అయిపోద్ది. లైక్ శ్రీజ ఆల్ ఆఫ్ సడన్ గా ఎలా వెళ్ళిపోయిందో ఏంటో, అలాగే ఇక్కడ ఏదన్నా చేంజ్ చేయొచ్చు. బట్ ఓట్స్ లో భరణి గారే లీస్ట్ వచ్చింది. ఐ థింక్ భరణి గారు కావాలని స్వయం కృపార్థం అంటారు కదా, సంథింగ్ లైక్ దాట్. తనకి తానుగానే తన గేమ్ ని స్పాయిల్ చేసుకున్నారు. అప్పటి వరకు దివ్య వచ్చే వరకు మాత్రం భరణి స్ట్రాంగ్ ప్లేయర్. భరణికి ఎలా ఉన్నా కానీ, బాండ్ ఉన్నా కానీ అది చాలా పాజిటివ్ గానే పోయింది. ఎప్పుడైతే దివ్య వచ్చి ఐ థింక్ ఈ బాండ్ మధ్యలో ఆయన నలిగిపోయాడు. దివ్య స్ట్రాటజీ లేదా, స్ట్రాటజీయా లేకపోతే తను జెన్యున్ గానే ఒక ఫస్ట్ ఆయన్ని పెట్టి ఆయన్ని డౌన్ చేసుకుంటూ లాక్కుంటూ తాను, ఇదేంటి అసలు అంటే నేను లైక్ ఉంటుంది కదా కప్పలు, ఒకళ్ళు లాగేస్తే బయటకు పడనివ్వకుండా, సో నేను మూత పెట్టాల్సిన అవసరం లేదని ఒక చిన్న ఒక స్టోరీ ఉంటుంది కదా. ఈవెన్ మెన్ అయినా కానీ ఇందులోంచి ఎందుకు దూకలేకపోతున్నారు, ఇంతమంది ఉన్నారంటే ఎవరిని దూకనిస్తారు, వాడు పైకి ఎక్కగానే వాడి కాళ్ళు పట్టుకొని లాగేస్తారు అన్న ఉద్దేశం. అలాంటి మన కథలు కూడా మనం వింటుంటాం. దివ్య కూడా ఒక గేమ్ ఫస్ట్ నెంబర్ 1 ఉన్న కంటెస్ట్, బికాస్ చెప్పాలంటే అప్పుడు భరణి గారు ఏం నెంబర్ 1 లో లేరు. సో ఆమె అలా ఒకరిని పెట్టి తర్వాత ఇచ్చేసింది. అండ్ ఏది ఏమైనా భరణి వెళ్ళిపోవటానికి మెయిన్ రీజన్ దివ్యానే. సో అండ్ ఇండైరెక్ట్లీ తనుజ కూడా రీజన్. అండ్ ఇంకా ఏంటి అంటే లైక్ అండ్ భరణి ఏం తక్కువేం కాదు, నేను వాళ్ళ కోసం ఆడతా అన్నప్పుడు అలాంటి వాళ్ళు మాకొద్దమ్మా, ఎవరి కోసం ఆడుకునే వాళ్ళే ఉండాలి ఇక్కడ ఈ బిగ్ బాస్ లో అని ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. ప్రతిసారి నేను దివ్య కోసం ఆడతాను అన్న మాట ఆయన
అంటాం, లేకపోతే తనూజానికి సపోర్ట్ చేయటం, ఇదంతా చాలా నెగిటివ్ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే శ్రీజాని ఆయన పుష్ చేశాడో, డెమన్ కంటే ముందు ఆయన పడిపోయిన డెమన్ అని ఆయన ఇది చేశాడో, ఐ థింక్ అది ఆయన డౌన్ ఫాల్. అక్కడి నుంచే స్లోగా ఆయన నెగిటివ్ లోకి వెళ్ళిపోయాడు. సో ఈ వీక్ ఇంకా ఆయన ఎస్కేప్ అవ్వలేకపోయాడు. ఆడియన్స్ దీన్ని బట్టి అర్థమవుతుంది. ఐ థింక్ ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసల్లో చాలా ఏడుపులు ఉంటాయి తనుజ అండ్ దివ్యవి. అది జెన్యునే అయ్యి ఉండొచ్చు. అండ్ వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా ఏడ్చారు. అండ్ ఇంకేంటంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని లేదు, ఎవరని లేదు. సో వాళ్ళ ఫేట్ ఎప్పుడైనా మారిపోవచ్చు. వాళ్ళ 1 or 2 యాక్షన్స్ వల్ల వాళ్ళు డెఫినెట్లీ డౌన్ కి వెళ్ళిపోతారు. అండ్ దిస్ ఈస్ ద హై టైమ్ ఫర్ దివ్య, సంజన, ఇమాన్యుయల్, లైక్ తనూజ, అండ్ ఆల్సో ఇక్కడ నుంచి చూస్తే మాధురి, వీళ్ళందరూ పాపులర్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ మంచి స్ట్రాటజీతో పర్ఫార్మెన్స్ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. అండ్ బిగ్ బాస్ చాలా మంచిగా వెళ్తుందన్న నాగార్జున సార్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ గురించి మీరు ఏమంటారు? చాలా పాజిటివ్ గా వెళ్తుందా? అంత మంచి టీఆర్పీ జరుగుతుందా బిగ్ బాస్ కి? మీ ఒపీనియన్ తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్.